హల్లెలూయా. అందరూ లేచి నిలబడి కొద్ది క్షణాలు యేసయ్యను మనము ఆరాధించుకునే వారు ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. దిగులు పడకుడి. హల్లెలూయా. దేని చేత దిగులు పడుతున్నారో, దేని చేత భయపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ యేసయ్య అంటున్నాడు, దేనికి భయపడకుడి. హల్లెలూయా. దిగులు పడమాకండి. దేనికి కష్టాలు కన్నీళ్ళు ఈ లోకంలో ఉన్న వారికి వస్తాయి, మనకే వస్తాయి. దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన సన్నిధిలో ఆయనను ఉత్సాహంగా ఆరాధించువారమై ఉన్నాం. అందరికి తెలిసిన పాట, అందరికి వచ్చిన పాట, అందరం స్తుతులకు పాత్రుడైన యేసయ్యని ఆరాధించుకుందాం. స్తోత్ర. అందరం లేచిన పడదాం. లైవ్లో ఉన్న వారు కూడా ఉత్సాహగానము చేసేదను, కనపరచుదను యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదను, కనపరచెదను. పాడాలందరూ కలిసి. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షఫా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షఫా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదను, మనపరచెదను మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, కనపరచెదను మన యేసయ్య నామమును. స్తోత్ర.
అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగానున్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగానున్నవి. వాటిని మనము నమ్మిన ఎడల యేసుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, పాడుదాం. హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదను, ఘనపరచెదను మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదను, ఘనపరచెదను మన యేసయ్య నామమును. స్తోత్ర. ఆత్మీయ ఆరాధన జరుగుచున్నది, నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధన జరుగుతున్నది, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మీయ అభిషేకం సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మీయ సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షబ్బా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదను, ఘనపరచెదను మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామములో. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన యందు మన విశ్వాసం ఉంచిన మన స్థిర బుద్ధితో ఆయనను నమ్ముకుని ఉందా. వాగ్దాన దేశము
దేశము పితరులకి ఇచ్చెను, నమ్మదగిన దేవుడాయనే. పాడదాం. వాగ్దాన దేశము పితరులకి ఇచ్చెను, నమ్మదగిన దేవుడాయనే. జయించిన వారితో అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారితో అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా హల్లెలూయా యెహోవా రఫా, యేసయ్య మీకు తోడై ఉండును గాక. యెహోవా షమ్మా, యెహోవా నామమే మహిమపరచబడును గాక. హల్లెలూయా యెహోవా షాలోమ్, సమాధానము కలుగును గాక. యెహోవా రఫా, సమాధానము కలుగును గాక. యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, దిగులు పడకు మాకు, హల్లెలూయా భయపడు యెహోవా మాకు. షమ్మా, నిన్ను కష్టాలలో నుండి, వ్యాధులలో నుండి, బాధలలో నుండి నిన్ను దిగులు పరచువారని తప్పించువాడు ఆయన. యెహోషువతో అంటున్నాడు, యెహోషువతో అంటున్నాడు, ఇదిగో నీ మార్గములో నేను నడిపిస్తాను. నువ్వు దేనికి దిగులు చెందుతున్నావు, దేనికి భయపడుతున్నావు? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా యెహోవా, అందరి నోట అదే మాట, హల్లెలూయా అందరి నోట అదే మాట. రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, షాలోమ్, షాలోమ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా షాలోమ్, హల్లెలూయా. యెహోవా రఫా, హల్లెలూయా. యెహోవా రఫా,
హల్లెలూయా యెహోవా షాలోమ్ 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 యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా ఉత్సాహగానము చేసెదము గణపరచెదను మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసెదము గణపరచెదను మన యేసయ్య నామమును యేసయ్య నామమును యేసయ్య నామమును యేసయ్య నామమును యేసయ్య నామమును. అందరూ అలాగే కళ్ళు మూసుకొని యేసయ్య నామము ఎరిగిన వారమై యేసయ్య నామమును తెలుసుకోబడిన వారమై అయ్యా నీ ఎదుటే మేము ఉంటున్నామయ్యా. ఇదిగో దిగులు పడుతున్నాం, భయపడుతున్నాం. ఇదిగో ఈ లోకంలో ఉన్న వాటికి మేము కలత చెందుతున్నాము తండ్రి. నువ్వు మా మధ్య నుండి అనేకమైన కార్యాలు జరిగించండి. కుటుంబ పరిస్థితుల వలన కానీ ఏ పరిస్థితులు అయినా కానీ మేము గుండె చెదరిన వారమై ఉన్నాం. గుండె చెదరిన వారిని వాదరించువాడవు అయా, నెమ్మదించువాడవు నీవే అయా. నీవే నాకు ఆనందం, నీవే నాకు ఆధారం, నీవే నా సంతోషం, నీవే నా సమస్తమైన దేవుడవు. సమస్తముకు ఆరాధన బుద్ధుడా కీర్తనీయుడైన తండ్రి నీకు వందనాలని నోరారా యేసయ్యను ఆరాధిద్దామా. రెండు చేతులెత్తి యేసయ్యను ఆరాధిద్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభువులకు ప్రభువా నీకు వందనాలు అయా, నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. నా ఉత్సాహగానము నీవే, నా ఆనందము నీవే, నా షాలోము నీవే. సమాధానకర్తమైన దేవానికే సమాధానం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. రెండు చేతులు ఆకాశం వైపెత్తి అడుగుదామా, నోరు తెరిచి అడుగుదామా, నోరు తెరిచి అడుగుదామా. అందరం అడుగుదాం. అయ్యా ఇదిగో నేను ఏ స్థితిలో ఉన్నానో, ఏ పరిస్థితిలో ఉన్నానో, ఎక్కడ ఉన్నానో నీవు ఎరిగిన వాడవు, ఎక్కడ ఉన్నానో నేను తెలుసుకునేవాడవు. మమ్మల్ని చూచుచున్న దేవుడవు నీవే. నీకు వందనాలయ్యా. అయ్యా మమ్మల్ని ఒక్కసారి గమనించండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడా స్తోత్రాలుడా, మహోన్నతుడా నీకు వందనాలు. అందరూ కలిసి పాడుదా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. స్తోత్ర
కలిసి పాడుదాం, చప్పట్లు కొట్టి పాడుదాం. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములో త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండ జీవ జలములో త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేదనిచ్చితివే, నా ప్రాణమునకు సేదనిచ్చితివే. నీతియు శాంతియు నాకిచ్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువుల ఎదుటే నీవు, మన శత్రువుల ఎదుట విందు సేద్యము చేయవాడు. గాఢంధకారపు లోయలో మనం సంచరించినప్పుడు ఆయన నడిపించువాడు ఆయనే. అందరం కలిసి పాడుదాం, అందరికి వచ్చిన పాటే కదా. ఆరాధనకి యోగుడైన యేసయ్యను ఆరాధిద్దాం. అందరం కలిసి చప్పట్లు పడుదాం, లైవ్లో ఉన్న వారు కూడా చప్పట్లు కొడదాం. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కార్యో నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కార్యో నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే యేసయ్యలో ఆనందం, యేసయ్యలోనే సంతోషం. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువుల ఎదుటే నీవు నాకు ఎందునో సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు ఎందునో సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేదా చిరకాలము. అందరు స్వరాలతో పాడుదాం. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేదా చిరకాలము. చిరకాలము.
పురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీవే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో కొండలలో కోనలలో అడవులలో ఎడారులలో కొండలలో కోనలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను స్థిరపరచినావా, నన్ను గమనించినావా, నన్ను స్థిరపరచినావా. యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 ఆనందమే పరమానందమే 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 ఆనందమే రెండు చేతుల ఆకాశమే పెట్టి గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన నీదుడు కార్యం
నీ దండమును నీ దొడ్డు కార్రయు నీ దండమును దిగులు పడద్దు, భయపడద్దు. లోకంలో ఉన్న వాటి చేత కలలు పడి చిన్న వాటి చేత నువ్వు కొట్టబడుతున్నావేమో. అయ్యా, ఈ దిగులు నాలో నుండి తీసివేయండి, నిరాశ నాలో నుండి తీసివేయండి. ఇదిగో నీ పరిశుద్ధతలో నేను ఉండాలి, నీ మహిమలో నేను ఉండాలి. ఇదిగో ఆశ, నా యొక్క ఆశ, నా యొక్క ఆకాంక్ష, ఇదిగో నాలో ఉన్న దిగులను తీసివేయండి, నాలో ఉన్న దిగులను తీసివేయండి, నాలో ఉన్న మత్సరము తీసివేయండి, నాలో ఉన్న అసూయ తీసివేయండి, నాలో ఉన్న నా దేహాన్ని పరిశుద్ధపరచండి, నా దేహాన్ని శుద్ధి చేయండి నాయన. ఇదిగో నాలో ఉండువాడువు నీవే, అనువాడవు నీవే, నాలో సమస్తమును నీవై ఉన్నవాడవు నీవే. దేనికి దిగులు? అందుకని అంటున్నాడు, భయపడకు, భయపడి వారికి తోడై ఉన్నవాడు నేనే, నేను తోడై ఉన్నవాడిని వాడిని నేనే, నీ దేవుడేని యెహోవాను నేనే. ఇదిగో నీకు ఉపకారము చేయవాడుని నేనే, సూర్యావకాశములు సృజించిన వాడిని నేనే, నిన్న నేడు నిరంతరము నివసించేవాడిని నేనే, ఆకాశమును జానలతో కొలిసిన వాడిని నేనే. నేను తప్ప ఈ లోకములో ఎవరు లేరు. స్తోత్ర. స్తోత్ర. హల్లెలూయా. రెండు చేతులు తీయస్సు మనం నిలబడిన వాడిపై, యెహోవా సన్నిధిలో ఉంచబడిన వారిపై, ఆయన పరిశుద్ధతలో మనం ఉంచబడిన వారిపై. స్తోత్ర. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. నీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, గత కాలం అంతా కాచి కాపాడి అయ్యా, పరిశుద్ధ ఆదివారం నాయన, అయ్యా నాయన, పాటల ద్వారా ఆరాధన ద్వారా నువ్వు మహిళపరచబడ్డావు తండ్రి. అయ్యా, నీ దేవదూతలు సంచారం చేయబడుతున్న ఈ పరిశుద్ధ స్థలంలో నాయన, అయ్యా నీ బిడ్డను నాయన వాక్యం చెప్పబోచుండగా నరస్వరమును మరుగుపరిచి దైవ స్వరంతో నువ్వు మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం ప్రవ్వా. అయ్యా, మేము ఏ పాటి వారం నాయన, అయ్యా మా జీవితాలను మార్చుకోలాగిన, అయ్యా మా జీవితాల్లో మేము ఏమేమి పొరపాట్లు చేస్తున్నామో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. అయ్యా నాయన, మాకు బోధించేవాడివి నీవే నాయన. అయ్యా, మా కన్న తండ్రివి నీవే ఉన్నావు ప్రవ్వా. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడివి, శక్తిమంతుడివి. అయ్యా నాయన, బ్రోవా, ఇద్దరు ముగ్గురు ఎక్కడ చేరి ఉంటే అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా గొప్ప తండ్రి. అయ్యా, మా సన్నిధానంలో నువ్వు ఉన్నావని మేము నమ్ముచున్నాము ప్రవ్వా. అయ్యా నాయన, మా సంఘాన్ని స్థిరపరచండి, బలపరచండి, అనేక ఆత్మల్ని ఇక్కడికి రప్పించండి నాయన. అయ్యా, నీ బిడ్డ నాయన వాక్యం వెత్తబోచుండగా నాయన ఆత్మీయ మర్మాలను బయటపరచండి నాయన. మమ్మల్ని కూడా రక్షణానందంలోకి మమ్మల్ని నడిపించండి మా గొప్ప తండ్రి. నీకు లెక్కలేని వందనాలు ప్రవ్వా. అయ్యా, ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో వారిని కూడా స్వస్థపరచమని కోరుకుంటున్నాం ప్రవ్వా.
నీవే మాకు తోడై ఉండి నడిపించండి నాయన. అయ్యా ప్రవ్వా, అయ్యా మా సంఘం పట్ల నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు ప్రవ్వా. ఇంకా అనేక బిడ్డలను రప్పించండి నాయన. అనేక ఆత్మలను తోడుకొని రండి ప్రవ్వా. అయ్యా నాయన, నీ దేవాలయంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది అన్నావు కదా ప్రవ్వా. అయ్యా నీ సన్నిధానంలో మేము చేరి ఉన్నాం ప్రవ్వా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్యా నువ్వే మాకు తోడై ఉండి నడిపించండి నాయన. అయ్యా నాయన ప్రవ్వా, అంధకార శక్తులను దూరపరచండి నాయన. అయా సంఘాన్ని, సంఘ సరిహద్దులు విశాలపరిచి నువ్వే మాకు తోడయుండి నడిపించండి. అయా నాయన, ఆది నుండి అంతం వరకు నువ్వే మాకు తోడుగా ఉండమని, అయ్యా చిన్న ప్రార్థనని కృపాసన ముందు జ్ఞాపకం చేసుకోమని అతి త్వరగా రాబోతున్న నజరుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. చెప్పరే. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. షోరూంలో బొమ్మలు కాదు మీరు వచ్చి కూర్చోటానికి. హల్లెలూయా. స్తుతులకు పాత్రుడైన యేసయ్యను మనము గనుడైన యేసయ్యను మనము నిత్యము ఆరాధించువారమే ఉన్నాం. హల్లెలూయా. ఆషామాసిన వాళ్ళని కాదు మనం ఆరాధించేది. కొద్ది క్షణాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఆదికాండము 4వ అధ్యాయము 12వ వచనం. 4:12. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. ఆదికాండము 4వ అధ్యాయము 12వ వచనం. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువలెను. దేశదిమ్మరివై. దేనికని? ఎవరి కోసం ఈ వాగ్దానం? ఎవరి కోసం ఈ వాక్యం అంటే, ఒక అన్నదమ్ముల దగ్గర ఈ యొక్క మాట వివాదములో ఎవరు చెప్పారయ్యా అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చిన మాట. ఏమంటున్నాడంటే, దిగులు దిగులు. ఏమంటదట? దిగులు. అలాగే 12వ వచనంలో 12వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. 12. యెహోవా నీవు లెగిచి ఈ దేశము నుండి, నీ బంధువుల నుండి, యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళమని వెళ్ళుము చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రదేశం నుండి, ఒక ప్రాంతం నుండి వెళ్ళాలంటే అక్కడ కూడా మనకు బంధువులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, అనేక మంది కలిసి ఉంటారు కదా. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు అంటున్న మాట, నువ్వు లెగిచి ఈ దేశమును వదిలి, నీ బంధువులను వదిలి, నీ తండ్రి ఇంటి వారి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోయిన దేశమునకు వెళ్ళుము. ఇప్పుడు ఇంతమందిగా ఉన్నప్పుడు, ఇక్కడగా ఉన్నప్పుడు షడహాట్టుగా వేరే చోటకి వెళ్ళాలంటే కూడా మనకు దిగులుగా ఉంటుంది. అవునా కదా? దేని విషయంలో అంటే, అక్కడ వేరే ప్రదేశానికి వెళ్తున్నాం, వేరే ప్రాంతానికి వెళ్తున్నాం, ఎలాగ బతుకుతామో, అక్కడ ఏ ప్రదేశంలో నీళ్ళు ఉంటాయో, అన్ని వసతులు ఉంటాయో. ఇల్లు మారే వారికి అయితే ఇబ్బంది ఏముండదు. ఇల్లు మారే వారికి ఇబ్బంది ఉంటుందా? పొద్దుగూకులు అటు ఇటు ఇల్లు మారుతూ ఉంటారు. పిల్లలు పెట్టినట్టు పిల్లలను పెట్టి ఏం చేస్తుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉంటుంది. అక్కడ వారికి తెలుసు ఏమేమి ఉంటాయో ఏమేమి. కానీ దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు
దేవుడు చెప్పిన మాటలకు మనము దిగులు చెందకూడదు. ఏంటంటే దిగులు చెందకూడదు. అందుకనే ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. మిమ్మును చూచి దిగులు పడకుడి, అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడు నేను నీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీ కన్నుల ఎదుట ఐగుప్తులోను. చాలు చాలు చాలు. ఏమంటున్నాడు? నీ ముందర నడుచు నీ దేవుడైన యెహోవా. ఏమంటున్నాడు ఆయన? నీ దేవుడైన యెహోవా. ఆయన మనల్ని కనులారా చూచే దేవుడు, మనల్ని కనులారా ప్రతి ఒక్కటి గమనించేవాడుగా ఉన్నాడు ఆయన. అందుకనే దిగులు దేనికి చెందుతాం? ఉద్యోగానికి వెళ్తున్నాం, ఉద్యోగాల పరిస్థితుల్లో మనకి కొన్ని విషయాల్లో కూడా, లేదంటే 1 నెల 2 నెలలు, నిన్నటిదాకా మా అక్కయ్యకి ఒక దిగులు, 3 నెలల నుంచి ఏం పడలేదు, జీతం పడలేదని. స్తోత్రం. హల్లెలూయా. పలు విధమైన ఆటంకాలు. హల్లెలూయా. నాకు ఒక దిగులు ఉంది, ఫోన్ ఎప్పుడు అయిపోద్దో. ఎందుకంటే ఆటోమేటిక్గా అది కూడా ఛార్జింగ్ దిగిపోతుంది. కొత్త ఫోన్ కొనుక్కోవాలి, దాని నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విధమైన దిగుళ్ళు, పలు విధమైన పరిస్థితులు, కుటుంబ పరిస్థితుల్లో నెల జీతం రాగానే ఏమనుకుంటాం? అన్నీ ఉంటే బాగుంటుంది, నెలసీమ రాకదాకా అనుకుంటాం. ఉంటుందా? కానీ ప్రతి విషయంలో యెహోవా మీ ముందర నడుచుచున్నాడు. మనం అది గమనించాలి. దిగులు అనేది ప్రతి మనిషికి ఉండేదే. ప్రతి మనిషికి దిగులు అనేది, లోకంలో ఉన్న మనిషికెల్లా దిగులు లేని వాడు ఎవ్వరు ఉండరు. కొన్ని రోజులు డబ్బులు ఉన్న రోజు ఆనందంగాను, డబ్బులు లేని ఆ రోజు దిగులుగా ఉంటారు కొంతమంది. డబ్బులు ఉంటేనే బయటికి వెళ్తారు, డబ్బులు లేకపోతే బయటికి వెళ్ళరు. మనమైతే అలా కాదు, ఉన్నా లేకపోయినా అలాగే. దేవుడు అలాగ మనల్ని ప్రతి ఒక్క విషయంలో ఆయన మార్పు చెందిస్తూ ఉంటాడు. అందుకని దిగులు పడుతూ ఉంటారు. ప్రతిష్ఠితమైన పరిస్థితుల్లో కూడా వారు దిగులు చెందినట్లు పరిశుద్ధమైన గ్రంథములో రాయబడింది. అనేకమైన విషయాల్లో కూడా దేవుని ఉన్నాడు అని తెలుసు కూడా వారు, ఎవరు? దేవుని అయిన సొత్తు, దేవుని అయిన బిడ్డలు, దేవునితో నడిచిన వారే, దేవునితో ఉన్నవారికి కూడా ఒక దిగులు అనేది ఏర్పడింది. అందుకని అంటున్నాడు చూడండి, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి,
వారిని చూచి దిగులు పడకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చువాడు నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన నీ యెహోవాయే. దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నటికి ఎడబాయడు. విడబాయడు. ఏమంటున్నాడు అక్కడ? ఎన్నెన్నో మనుషులు బలంగా ఉన్నారులే అనుకుంటూ ఉంటారు. బలశూరులైన వారిని చూచి దిగులు చెందుతూ ఉంటారు. కానీ కష్టాలు, కన్నీళ్ళు, ఎన్నో మార్లు, పలు విధమైన దిగుళ్ళు. వీరికి ఇక్కడ దిగులు ఏంటంటే ఆ దేశమును మేము స్వతంత్రించుకుంటామో లేదో. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నవారు పరాక్రమం గల బలాఢ్యులై ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు దేనికి భయపడమాక. దేనికి భయపడతావు? కష్టాలు ఉన్నాయనా, బాధలు ఉన్నాయనా? మనుషులకు రాక ఎవరికి వస్తాయి కష్టాలు? కొంతమందికి అయితే ఈ లోకంలో ఉన్నంతసేపు కొన్ని దిగుళ్ళు. నా పిల్లలు ఎట్లా బతుకుతారో, నా భార్య నేను ఎలాగ పోషించుకోవాలో, ఒంటరితనంలో నేను ఎలా బతకాలో, ఎలాగా బతుకుతానో అనేది ఇంకా దిగులు. ముసలోళ్ళకి నెల ఒక దిగులు. ఏంటది? పెన్షన్ తీసుకుంటానో లేదో, పెన్షన్ తీసుకుంటానో లేదో, లేదంటే పుట్టుక్కున హల్లెలూయా హల్లెలూయా దిగుళ్ళు, పలు విధమైన దిగుళ్ళు, పలు విధమైన దిగుళ్ళు. అందుకని అంటున్నాడు, దేనికి భయపడమాక, ఆయన నిన్ను విడువడు, విడబాయడు. ఆయన చెప్పాడు. యేసయ్య ఒకసారి నువ్వు నమ్ముకుంటే ఆయన ఎన్నటికి నిన్ను విడువని ఎడబాయని దేవుడు. మనుషులమైన మనమైతే కొన్ని చోట్ల కాదు, అన్ని చోట్ల యేసయ్యను మర్చిపోతాం. యేసయ్యను మనము నిత్యము ఏం చేయాలా? జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన నీతో ఉంటానని వాగ్దానం చేసినది వాడు. ప్రతి విషయంలో మనం దేవునికి ఈ విషయంలో అనుకూలమైన దిగుళ్ళు పెట్టుకోకూడదు. అందుకనే సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అన్నాడు ఆయన. నీ దిగులేంటో, నీ భయం ఏంటో, నీ యొక్క పరిస్థితులు ఏంటో సమస్తము ఆయనకు తెలియనై ఉన్నవి. అందుకని కొత్త నిబంధనలు అంటాడు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. పాత నిబంధనలో కూడా నిన్ను నేను తెలుసుకుని ఉన్నాను, నిన్ను నేను పరిశోధించి ఉన్నాను. ఆయన మన పట్ల అనేకమైన దిగుళ్ళను తీసివేయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఇంకో మాట కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యెహోషువ 1:9. యెహోషువ 1:9. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను గనుక నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడట. దేనికని? యెహోషువకు భయం. అప్పుడే యెహోషువకి నాయకుడుగా అభిషేకించాడు. అప్పుడు దిగులు పట్టింది, దిగులు పట్టుకుంది యెహోషువకి. ఏమైపోద్దో, ఇదిగో ఈ జనాంగాన్ని నేను నడిపించగలనా? మీరు ఒకటి కావాలంటే మరొకటి అడుగుతారు, ఇంకోటి కావాలంటారు, తిరుగుబాటు చేస్తారు, దొంగలు ఉన్నారు. ఎంతమంది ఎదుట? ఇంచుమించు 16 లక్షల మందిని నడిపించాలంటే మామూలు విషయమా? ఈ సంఘంలో కొద్ది మందిని ఉంటేనే మనము కాసేపు వారి నాలుగు మీద అనుకోవటం, వీరి మీద అనుకోవటం, వారిని ఎక్కువసేపు కాళ్ళు తప్పుకోవటం, కాసేపు ఇది పలు విధమైన దిగుళ్ళు. కానీ దేవుని సన్నిధిలో ఉండ మనము, అందుకని అంటున్నాడు, అందుకే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడమాక. ఇదిగో నీవు నడుచు మార్గములలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల విషయాల్లో కూడా, నువ్వు చేస్తున్న పనుల విషయాల్లో కూడా, నువ్వు చేస్తున్న కష్టము విషయంలో కూడా నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉన్నాడు. గుండెల మీద తీసుకొని చెప్పండి, లేడా? దిగులు చెందకూడదు. అడగాలి. నువ్వు అడిగితే సమస్తము నువ్వు ఇచ్చిన వాడైన దిగులు, పలు విధమైన దిగుళ్ళు ఈ లోకములో ఉన్నప్పుడు దిగులు చేత కొట్టబడిక, దిగులు చేతనే మనము నిలిచి ఉన్నవారిమై, దిగులు చేతనే పరిశోధించబడిన వారిమై ఉన్నారు. అందుకని
జ్ఞాపకం చేసుకోండి. పలు విధమైన దిగులు, పలు విధమైన ఆలోచనలు, పలు విధమైన పరిస్థితులు, పలు విధమైన ఆలోచనల చేత మనం కట్టబడుతున్నామేమో. అందుకన్నాడు దిగులు పడమాకు. ఏమంటున్నాడు? దిగులు పడమాకు, దిగులు పడమాకు. నీ ఆలోచన యావత్తును యేసయ్యకు తెలియచేయి. నీ ఆలోచన యావత్తును దేవునికి తెలియచేయి. అందుకని అంటున్నాడు దిగులు చెందక, దిగులు చెందక ఎలాగుండాలట? నిర్భరము కలిగి, ధైర్యము కలిగి ఉండాలట. నిర్భరము కలిగి ఉండాలి. దేవుణ్ణి నమ్ముకున్న మనము ఎలాగుండాలట? ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యము కలిగి ఉండాలి. ఎలాగుండాలి? ధైర్యము కలిగి. పరిస్థితులు, ప్రభావములు, కుటుంబ పరిస్థితులు కానీ, ఏదైనా పిల్లల విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, అనుకూల పరిస్థితుల్లో కానీ, అనుకూలమైన సంగతుల్లో కానీ దిగులు చెందుతూ ఉంటున్నారేమో. అందుకని అన్నాడు దేనికి నువ్వు ఇక దిగులు చెందక, దేనికి ఇక నువ్వు దిగులు చెందక. దిగులు చెందకండి. యేసయ్య మనకున్నాడు. ఆయన మన పక్షముగా సమస్త విషయాల్లో సహాయము చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. 2 సమూయేలు 17 అధ్యాయము మొదటి మాట. 2 సమూయేలు 17 అధ్యాయము 10వ వచనం. చదవండి. నీ తండ్రి పదవచనం. నీ తండ్రి మహాబలాఢ్యుడని, అతని పక్షముగా ధైర్యవంతులని ఇశ్రాయేలీయులందరూ ఏంటట? ఎరుగుదురు గనుక సింహము గుండె వంటి గుండె గలవారని సైతము దిగులునందరు. ఏంటట? దిగులునందరు. ఎవరు? ఇక్కడ ఏం జరిగిందంటే అబషాలోము దావీదు మీద తిరగబడ్డాడు. దావీదు మీద తిరగబడితే అబషాలోముతో అంటున్నారు, అక్కడ ఉన్నవారు ఏమంటున్నారంటే, ఇదిగో నీ తండ్రి మహాబలాఢ్యుడు, అతని పక్షముగా ఉన్నవారు ధైర్యవంతులు. ఎలాంటి ధైర్యవంతులంటే సింహము గుండె వంటి గుండె గలవారట. భయమే ఎరగరు. సింహం చూడండి, బతికినా వెయ్యే, సచ్చినా వెయ్యే. సింహము ధైర్యం కలిగి ఉండాలి. అందుకనే నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఈ లోకములో ఉన్నవారు కాదు, కానీ నీతిమంతులు ఎలాగుంటారట? సింహము వలె ధైర్యంగా ఉంటారట. సింహము తిన్నా తినకపోయినా దాని ధైర్యము. అందుకనే పులి అడవికి రాజంలా, లేకపోతే తోడేళ్ళని అది ఇదన్నల్లా సింహముని దేంతో పోలిసినంటే అడవికి రాజు ఎవరు? సింహం. పులి పలు విధమైన వేట వాడతములు పులి తర్వాతే. సింహంతో కూడా పోరాడుతుంది, కానీ దానికి ఉన్న లక్ష్యం ఏంటంటే వెనక్కి తిరిగి వేటాడుతుంది. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి గొడవడుతుంది. ఇలాగ ఎక్కడ జరుగుతుంది? అక్కడ జరిగింది. అబషాలోము కూడా తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. తండ్రి తిరుగుబాటు చేసేటప్పుడు అంటున్నారు, ఇదిగో నీ తండ్రి దగ్గర ఉన్నవారు మామూలు వాళ్ళు అనుకుంటున్నారా? ఎప్పుడు చూడు దావీదు పక్కన 40 మంది లేకపోతే 300 మంది ఉండేవారట దావీదు పక్షమ. దావీదు అబషాలోము తన కుమారుడు రాజ్యము కోసం ఏమైపోయాడంటే రాజ్యమును వదిలివేసి వెళ్ళిపోయాడు. మనం కూడా కుటుంబ పరిస్థితుల్లో కూడా అప్పుడప్పుడు ఇదిగో ఈ కుటుంబాన్ని వదిలివేసి మనం వెళ్ళిపోదామే,
ఈ కుటుంబ పరిస్థితుల్లో మనల్ని చూసి ఎందుకు ఈ కుటుంబ పరిస్థితుల్లో మనము నేను ఎందుకు ఆయన చేసుకున్నాను, నేను బిడ్డలను కనుక పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండే, బిడ్డలు లేకుండా ఉంటే బాగుండే, హాయిగా ఉండేదాన్ని, ఉద్యోగం చేసుకుంటా హాయిగా ఉండే వాళ్ళం. కష్టాలు మనకు కాకుండా ఎవరికి వస్తాయండి? కష్టాలు మనుషులకు కాక ఎవరికి వస్తాయి? ఇంకా అలా అనుకున్నప్పుడు చిన్నప్పుడే నిన్ను ఎక్కడ వదిలివేసేవాళ్ళు కదా. అందుకని ఆయన అంటాడు, పిండముగా రూపముఖమనిపై నీకు ఏమై ఉండాలో, ఏమి చెయ్యి ఉండాలో ఆయనకి తెలుసు. ఆయనకి సమస్యము తెలుసు. ఏ సమయాల్లో బాధలు వస్తాయో, ఏ సమయంలో ఇబ్బందులు వస్తాయో, ఏ సమయాన కష్టాలు వస్తాయో అన్నీ తెలుసు. పరిస్థితమైన ప్రతికూలమైన పరిస్థితులు, బాధలంటే అనుభవం 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 దిగులు, ప్రతి విషయంలో మనకు దిగులు. నాకు అనేకమైన దిగులు, అయినా భయపడేది లేదు. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు నాకు ముందర ఉన్నాడు. నేను నమ్ముకున్న దేవుడు నా తోడై ఉన్నాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలండి? 2020లో పెళ్ళి అయింది నాకు. ఇప్పుడు 2025. ఎప్పుడు అనుకుంటానే ఉంటాం, గాసేపట్లో ఒకటి అయిపోతాం. ఎందుకని? కుటుంబ పరిస్థితులు, దిగులు. ఏ క్షణానికి ఏమైపోతామో, ఏ క్షణాన ఏ పరిస్థితుల్లో మనం ఉంటామో. కొంతమంది అయితే ఏముందిలే, ఉన్న మొగుడిని వదిలిచ్చి చేసుకుంటే మనకి దిగులేముంటుంది? అవసరమా? పరిస్థితులు నిన్ను శ్రమల కలుమిలోకి నెట్టేస్తాయి. హల్లెలూయా. కొన్ని చోట్ల నుంచి దేవుడు తప్పిస్తాడు. తప్పించబడినప్పుడు నువ్వు ఎలాగుండాలి? కుటుంబ పరిస్థితులు వదిలివేసినప్పుడు నువ్వు ఎలాగుండాలి? నిబ్బరము కలిగి ఉండాలి, ధైర్యముగా ఉండాలి. అందుకని వారు అక్కడ వారు ఎలాంటి గుండె కలిగిన వారంట? సింహపు గుండె కలిగిన వారట. ఏ గుండె? సింహపు గుండె. సింహం భయపడదు. సింహం ధైర్యం ఒకటే, నేను ఎప్పటికైనా నేను చేయాల్సింది చేస్తాను. మన పరిస్థితులు మనల్ని దిగులుతో కుంగదీస్తాయి. మనిషికి ఎప్పుడండి కుంగిపోయేది? మనిషి ఎప్పుడు జారిపోయేది? చూడండి, కన్న కొడుకు దావీదు మీదకి లెగిస్తే మరి దిగులు ఉంటుందా లేదా? వాళ్ళు అంటున్నారు, పక్కన వాళ్ళు అంటున్నారు, ఇదిగో నువ్వును వాడిని ఎంతసేపు చంపగలం? దావీదు అంటున్నాడు, అతను నా కుమారుడు. దావీదు వద్దన్నాడు, కానీ యెహోవా తీర్పులో అబషాలోము చనిపోయాడు. ఎలా చనిపోయాడు తెలుసా? గుర్రం మీద వెళ్తుంటే చెట్టుకి తన జుట్టు కొమ్మలో ఇరుక్కుపోయి గుర్రం మీద గుర్రం వెళ్ళిపోయింది, ఏలాడు నిలబడి చనిపోయాడు. దేవుడికి తెలుసు కుటుంబ పరిస్థితుల్లో అప్పుడప్పుడు కూడా తోడేళ్ళు స్వభావం వస్తుంది మనలకు కూడా. అమ్మో ఆడాస్తి మింగేద్దామే, ఇది చేద్దామే, అది చేద్దామని తోడేళ్ళు స్వభావం. తోడేళ్ళు చూడండి, ఒక 4 ఉన్నాయి అనుకోండి, ఆ 4టికి ఒకే ఆలోచన ఉండదు. నాయకుడు ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. తర్వాత తోడేళ్ళు దాని ఒంటరి ఆలోచనల్లో ఏం చేస్తుందంటే ఎదుటి వాడిని ఎప్పుడు లాగేద్దాం, జారేద్దాం అనే మనస్తత్వం కలిగి ఉంటుంది. మీ స్వభావం ఎలాగ ఉందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇవ్వాలి, కానీ ఎదుటి వారిది మనం లాక్కోవాలని మనం ప్రయత్నించకూడదు. దేవుడు ఇస్తే, అనుగ్రహిస్తే మనం తీసుకోవాలి. దేనికి దిగులు? అక్కడ ఒక దిగులు చేత దావీదు కుంగిపోతేటప్పుడు అతను పక్కన వారు అంటున్నాడు, అతడు ధైర్యవంతుడు. నీ తండ్రి బలము తెలియదేమో, నీ తండ్రికి తోడై ఉన్నది ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతి అని యెహోవా అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. అరణ్యములో కూడా దావీదు దేనితో భయపడినట్లేదు. అందుకనే యేసన్న గారు రాసిన పాట, గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను, గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నీతో నేను
నివాసము చేసేద చిరకాలము, ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. పాడదామా, అందరు కలిసి పాడదామా. చేశారు అది రావట్లేదు చూడు. అక్కడే ఆనందమే పరమానందమే, ప్రియపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే, పాడదాం, అందరం కలిసి పాడదాం. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువుల గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడకూడదు, దిగులు పడమాక. గాఢపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దొడ్డు కార్యో నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. అనుదినము కాపాడుతుందట, నీ దుడ్డు అనుక్షణము కాపాడుతుందట. నీ దిగులు చెందమాక, కాపాడువాడు నా యేసయ్య. క్షణం కాపాడునే. ఆనందమే స్తోత్రం, హల్లెలూయా. దిగులు, పలు విధాలమైన దిగుళ్ళు, హల్లెలూయా. దావీదు అందుకనే 1వ కీర్తనలు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన మనలో ఉంటే, ఆయన మనతో ఉంటే మనకేం కలుగుదట? ఏ దిగులు కలగదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము విధమైన పరిస్థితుల్లో గుండె చెదిరిన వారమై ఉంటాం. హల్లెలూయా. మనం ఎలా ఉండాలట? సింహపు గుండె కలిగిన వారు మనం. హల్లెలూయా. క్రైస్తవులు అనగా ఎవరో సింహపు గుండె కలిగిన వారు. హల్లెలూయా. భయపడకూడదు. పరిస్థితులు మనకు కాకుండా ఎవరికి వస్తాయి? మనుషులమైన మనకే కదా. దేనికి దిగులు చెందేది? మనకెవరున్నాడు? ప్రపంచాన్ని ఎవరు నిర్మాత, దాని సృష్టికర్త అయిన యేసయ్య మనకు తోడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకని ఇంకో మాట చూడండి, 1వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనం. యెహోవా ఆ, ఇశ్రాయేలును గూర్చి ఆ, మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను ఆ, జరుపుటకు జరుపుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. బలముగా నుండుము. భయపడకుము, హల్లెలూయా. దిగులు పడకుము. ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యాన్ని కుంగిపోతాం కొన్ని కుటుంబ పరిస్థితులు, లేకపోతే ఎవరో మన మీద చేయి చేసుకోవటమో, ఎవరో మనల్ని ఏదైనా కోలనాడి మాడటమో, మనుషులమే కదా అని ఈ వ్యక్తిగత జీవితంలో మనల్ని కృంగదీసేస్తారు. దిగులు పడుతూ ఉంటారు. నా పరిస్థితి ఏంటి, నా పొజిషన్ ఏంటి, నేను ఎంత గ్రాడ్యుయేషన్ని, నా గోల్డ్ మెడల్ వచ్చింది, అది ఇదని అనుకుంటూ ఉంటారు. కానీ అంత వారికి కూడా దిగులు. హల్లెలూయా. దిగులు లేకుండా ఎవరికన్నా ఉంటుందా? మనం పరిపాలిస్తున్న నాయకుడు ఎవరో మౌలి గారికి లేదు దిగులు? ఉందా లేదా? ఉంది. ఎవరికి లేకుండా ఉండదు దిగులు. ప్రపంచంలో నలుమూలల ఎవరో మనిషి అనే వారికెల్లా దిగులు చెందుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అందుకని అక్కడ అంటున్నాడు చూడండి, 13వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా ఇశ్రాయేలును గురించి మోషేకి ఇచ్చిన యెహోవా కట్టడలను ప్రకారముగా ఆయన తీర్పు తీర్చిన ప్రకారముగాను ఉమ్, జరుపుటకు జరుపుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల ఆ, నీవు వృద్ధి పొందుదువు. ఆ, ధైర్యము ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండు. బలముగా ఉండుము. భయపడకుము, భయపడకము, దిగులు పడకుము. పడకము. ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యంగా ఉండాలి మనం. అందుకనే ఓషయాలో ఎక్కడ మరి మొత్తానికి ఒక మాట ఉంటుంది, బలము లేనివాడట నేను బలవంతుడని చెప్పుకోవాలట. ఏమని చెప్పుకుంటాం మనమైతే ఏంది నీరసంగా ఉన్నాం, నీరసంగా ఉందమ్మా ఈ ఒంట్లో, మరి గ్లూకోజ్ తాగిపోయావా, హార్లిక్స్ తాగిపోయావా, నిమ్మకాయ రసం కలుపుకొని తాగితే బాగుంటుందేమో, ఎందుకని బత్తాకాయ జ్యూస్ తాగితే నీరసం తగ్గిపోద్దాం. చేసేయకూడదు. నాకే అంతంత మాత్రంగా ఉంటే మళ్ళీ నువ్వు ఈ మనుషులు మనం దిగులుతో మనిషి సగం కృంగిపోతాడు, దిగులుతో మనిషి సగము కృషించిపోతాడు. పలు విధమైన దిగులు, నా పిల్లలు ఏమైపోతారేమో. అందుకనే మీకు ఒక ఆయన మీ అందరికి తెలుసు, ఆయన మన WM చర్చ్ పాస్టర్ గారు వాళ్ళ తండ్రి, ఇమానాల్ దేశ్ గారు వాళ్ళ తండ్రి. ఆయన ఎన్నవాడంట, సువార్తకి వెళ్తూ తన భార్యతో అన్నవాడంట, అమ్మా నేను సువార్తకి వెళ్తున్నా, దేవుడు నన్ను మళ్ళా తిరిగి తెప్పిస్తే మనిద్దరం కలిసి ఉంటాం, లేకపోతే నేను తండ్రి దగ్గర పరలోకంలో ఉంటాను, భయపడి మాకు అనబడ్డట. చెబుతున్నారా మాట? మనకు అట్లాంటి అలవాట్లు అనుకుంటే మనం అమ్మ వెళ్ళొస్తానని మాటే చెప్పడం రాదు కొంతమందికి. వెళ్తున్నాలే, వెళ్ళి వస్తానన్న మాటలో ఎంత అర్థం ఉంటుందో వెళ్తున్నాననే మాటలో ఎంత అర్థం ఉంది. యెహోవా నాకు తోడై ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉండాలి. పలు విధమైన పరిస్థితులు, పలు విధమైన మనల్ని కృంగజేస్తాయి. జాగ్రత్త కలిగి ఉండాలి. లోకంలో ఎదుటివారి మాటల్లో, ఎదుటివారి ఈ జ్ఞానముక్తమైన ఆలోచనలు మనం ఉండకూడదు. నీ జీవితాన్ని ఎదుటివారి జీవితంలో కలిపి వేసుకోకూడదు. ధైర్యము కలిగి ఉండాలి. మనము ధైర్యము కలిగి ఉంటాం. అందుకనే ప్రతి విషయంలో మనము కృంగిపోకూడదు, జాగ్రత్త కలిగి ఉండాలి. వృద్ధి పొందాలంటే మనము ఏం చేయాలంటే ధైర్యముతో ఉండాలి, దిగులు పడకూడదు. దిగులు ఎప్పుడు వస్తుంది? మనిషికి అనారోగ్యంగా ఉన్నప్పుడే దిగులు వస్తుంది, రోగం వచ్చినప్పుడే దిగులు వస్తుంది, డబ్బు లేనప్పుడే దిగులు వస్తుంది. నేను చెప్పిన ఇవన్నీ ఏమి అబద్ధాలు కాదుగా, అవునా కాదా? హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, నీ దిగులును మొత్తం పోగొట్టువాడు నా యేసయ్య. హల్లెలూయా. నిన్ను వృద్ధి చేయవాడు, అనగా ఈ సంఘాన్ని ఆయన మరలా ఏం చేస్తాడట? వృద్ధి చేస్తాడట. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకని ఒక మాట అంటున్నాడు చూడండి, కీర్తనలు 55 కీర్తన 5 వచనం. కీర్తనలు దిగులును వణుకును ఆ, నాకు కలుగుచున్నవి. ఏంటట? దిగులును వణుకును దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. మహాభయము నన్ను ముంచివేసెను. ఏంటట? కొంచెం కాదట, మహాభయము. అప్పుడు ఏమన్నాడు తెలుసు దావీదు? దావీదు ఏమన్నాడు తెలుసా? భయంతో నేను గొవ్వ వలె రెక్కలుంటే ఎగిరిపోతానేమో. ఆహా, చదవ- గువ్వవలె నాకు చదవద్దా? రెక్కలున్న ఎడల ఎగిరిపోతాను, నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. నెమ్మది కలిగి ఉంటాను. పలు విధమైన దిగుళ్ళు, పలు విధమైన ఈ అధ్యాయం చదువుకుంటే దేవునికి మొర్రపెట్టిన కీర్తనలాగా ఉంటుంది. పలు విధమైన దిగుళ్ళు, పలు విధమైన, అందుకని అంటాడు 10వ వచనంలోన 8వ వచనం కాడ నుంచి చదవండి. అరణ్యములో నివసించి ఉందునే ఆ, అనుకుంటుని ఆ, పట్టణంలో బలాత్కార కలహములు జరుగుట ఆ, నేను చూచుచున్నాను. ఆ, ప్రభువా, ఆ, అట్టి పనులు చేయు వారిని ఉమ్, నిర్మూలము చేయుము. ఆ, వారి నాలుకలు ఛేదించుము. ఆ, రాత్రింబగళ్ళు ఆ, వారు పట్టణపు ప్రాకారముల మీద ఆ, తిరుగుచున్నారు. ఆ, పాపమును చెడుతనమును ఉమ్, దానిలో జరుగుచున్నవి. ఆ, దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. ఉమ్, వంచనయు కపటమును ఉమ్, దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. ఉమ్. నన్ను ఇంకా దూషించువాడు అలాగ చదువుకుంటూ వస్తే కిందకి అంటాడు 16వ వచనంలో ఇంకా అనేకమైనవి అంటాడు చూడండి. అక్కడ 16వ వచనంలో ఏమన్నాడు? నేనైతే నీ అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును. ఆ, యెహోవా నన్ను యెహోవాయే రక్షించును. నన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే సాయంకాలపు నైవేద్యముగా ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఆయన నా ప్రార్థన అంగీకరించువాడు. హల్లెలూయా. శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని ఏం చేయబడకూడదు? దిగులు చెందకూడదు. ఏం కలిగిందంట? మహా భయము పుట్టిందట దావీదికి. హల్లెలూయా. మనకు పుట్టదా? ఎదుటివాడు హఠాత్తుగా వచ్చి మనం కొడితే ఏమైపోతాం? భయం. ఎందుకు కొట్టాడు వీడు? నేనేమనుకున్నాను, నన్ను ఎందుకు కొట్టాడు అనేది ఒక భయం. ఓడకాలకు బుక్కునొచ్చి ఏదైనా చేసేస్తాడు అనే భయం. ఇది ఎక్కువైపోయింది లోకంలో. ఏ క్షణానికి ఏం జరుగుతుందో, ఇంటికి ఈరోజు మనం ఉన్నాం, రేపుడికి ఏమైపోతాం మనకు తెలియదు. ఏ క్షణానికి ఏమి జరుగుతుందో తెలియదు. కానీ నిన్ను ఇన్ని సంవత్సరాల వరకు, నన్నైతే 42 చిల్లర వరకు నన్ను కాపాడాడు యేసయ్య. ఎప్పుడు మట్టి అయిపోవాల్సిన నన్ను ఆయన ఇదిగో ఈ యొక్క పరిశుద్ధమైన స్థలములో ఆయన నిలబెట్టుకోవటానికి నన్ను ఉంచి ఉన్నాడని ఎరిగి ఉండాలి. హల్లెలూయా. దిగులు, పలు విధమైన దిగులు, కృంగిపోయిన వారి ఎడల ఆయన నెమ్మదిచ్చువాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఒకవేళ దిగులు పడుతున్నావేమో, మహాభయం పట్టుకుందేమో, నా యేసయ్య అంటున్నాడు దిగులు పడమాకు. కానీ మనం భయపడవలసింది వారికి ఒక్కలకే. ఎవరికి తెలుసా? చూడండి, ఆ మాట కూడా చదువుదాం. కీర్తనలు 90వ కీర్తన 7వ వచనం. 97. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము. ఆ, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. ఆ, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. ఆ, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఉమ్, నీ ఉగ్రతను భరించునే ఆ, మా దినములన్నీ గడిపితిమి. ఆ. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకుందుము. ఎట్లాగట? నిట్టూర్పు. నీది ఒక బతికేనా అనలేదా? హేళన చేయలేదా? నిట్టూర్పు. ఇంకా అలాగ చదువుకుంటూ వస్తే 13వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఇందువు. నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. హల్లెలూయా. ఈ మాట పట్టు చేసుకొని పొద్దున్నే మీరు ప్రార్థన చేయాల్సింది అంటే లగంగానే స్తోత్రం కాదు, ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచయ. ఈ మాట ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటారా? హల్లెలూయా. ఇంకా అలాగా చదువుకుంటూ వస్తే ఆఖరులు అంటున్నాడు
17వ వచనంలో మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచును గాక, మా చేతి పనిని స్థిరపరచును గాక. హల్లెలూయా. ఆయన స్థిరపరుస్తాడు. ఆయన ఉదయముతో ఏంటి, ఆయన కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు. మనం భయపడాల్సింది ఎవరికి? ఆయన కోపానికి. ఆయన కోపం వస్తే చూడండి, ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఊళ్ళో ఉన్న కార్లు ఏంటి, ఆ యొక్క ఇల్లు ఏంటి, ఊర్లు నాశనం అయిపోతున్నాయి దేవుని యొక్క ఉగ్రతకి. హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రతలో మనం దేవునికే భయపడాలి, కానీ మనుషులు ఎవ్వరికి భయపడకూడదు. హల్లెలూయా. నువ్వు తప్పు చేయకపోతే దేనికి భయపడాలి? అవునా కదా? తప్పు చేయకపోతే నువ్వు దేనికి భయపడాలి? దేనికి భయపడవసరం. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, పిల్లలు కూడా అంటారు, నేనేం తప్పు చేయలా, నువ్వు నన్ను అంటామేంటి, చేసిన వదిలేసి. దేనికి భయం, దేనికి దిగులు, దేనికి తప్పు చేయకపోతే మనం దేనికి భయపడవసరం. హల్లెలూయా. కానీ భయపడాల్సింది ఎవరికి? సృష్టికర్త అయిన దేవునికి మనము భయపడాలి. ఆయన కోపము రేపక ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆయనకు మనం భయపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట, యెషయా 8వ అధ్యాయము 8:12. నీ ప్రజల బందుకట్టు అని చెప్పున్నదంతయు బందుకట్టు అనుకొడుకుడి. వారు భయపడు దానికి భయపడుకుడి. వారు భయపడిన దానికి మీరు భయపడమాకండి. దాని వల్ల దిగులు పడకుడి. దాని వల్ల మీరు దిగులు పడమాకండి. సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. పరిశుద్ధుడు అనుకోండి. అనుకోండి కాదు, ఆయనే పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే పరిశుద్ధుడు. భయపడవలసిన అవసరం లేదు. ఆయన కోసమే దిగులు పడవలెను. ఎవరి కోసం మనం దిగులు పడాలి అంటే దేవుని కోసం మనం దిగులు పడాలి. దేవునితో మనం ఉండాలని మనం ఆ యొక్క మనం దిగులు దేనికయ్యా అంటే యేసయ్యతో మనం ఉండబడిపడాక. హల్లెలూయా. ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో, కింద కూడా ఇంకో మాట చూడండి, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. అప్పుడు ఆయన నీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. అయితే ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరం కలిగించు బండగాను ఉండును. హల్లెలూయా. నీవు దేనికైనా అందుకనే సైన్యములకు అధిపతి అయిన పరిశుద్ధుడు కనుక మీరు భయపడు వాడు ఆయనే. ఆయన కోపము రేపకండి. 13వ వచనంలో చూడండి, 13లో ఉంటుంది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. మీరు భయపడవలసిన వారు ఎవరికే అంటే దేవునికి భయపడాలి. ఆయన కోసమే మనం దిగులు పడాలి. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధముగా ఆయన మనకు పరిశుద్ధంగా ఉంటాడు. చాలు ఏమంటున్నాడు? దేనికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఈ లోకంలో ఉన్న వారికి అన్నదమ్ములు లేకపోతే అక్క చెల్లెలు భయపడినట్టు నటిస్తారంతే. అప్పుడప్పుడు అవార్డులు ఇస్తూ ఉంటారు. ఏ అవార్డులు? ఫిలింఫేర్ అవార్డులని, అవార్డులని ఇస్తారు. ఆ అవార్డులు ఎవరికి ఇవ్వాలంటే మన వాళ్ళకి ఇవ్వాలి. హల్లెలూయా. నటిస్తూ ఉంటారు. భయపడుతూ నటిస్తూ ఉంటారు. కానీ దేవునికి భయపడాలా, మనుషులకు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే యెషయా 33:14 రెండో మాట త్వరగా. పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. చాలు. ఏమన్నాడు? భక్తిహీనులనట వణికింపజేస్తుందట, భక్తిహీనులనట భయపెట్టేస్తుందట. భక్తిహీనులు దేవుని కోసం ఇష్టలుగా కాకుండా భక్తి ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు, వారు భక్తిహీనులు. అందుకని ఇప్పుడు కింద చదవండి అంటున్నాడు, మనలో ఎవడు నిత్యమో దహించు అగ్నితో నివసింపగలడు. మనము నిత్యము ఎవరు కాల్చుచున్న వాటితో
నడుచును. ఆ, నీతిని 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 అనుసరించి నడుచుచు ఆ, యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన లాభము ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమును నివసించును. ఎక్కడ నివసిస్తాడట? ఉన్నతమైన స్థలములో. చెడు మాటలు, పనికి మాలినవి ఇవి కాదు. ఏమన్నాడు అక్కడ? ఏమంటున్నాడు అక్కడ? చెడుతనమును చూడకయు కళ్ళు మూసుకొని వాడు నీతిని అనుసరించువాడు యథార్థముగా మాట్లాడాలట. అందుకని అంటున్నాడు, నేను ఉండు స్థలముల వారు, అందుకని కింద అన్నాడు శాశ్వతముగా నుండుదురు. హల్లెలూయా. ఉన్నతమైన స్థలము అనగా ఆయనతో మనం నివసించాలి. అందుకే నేను 41:5 మాటను చూడండి. 45:1 41:5 యెషయా 41 అధ్యాయము. ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, బూదిగంతములు వణుకుచున్నవి, జనులు వచ్చి చేరుచున్నారు, వారి ఒకనికొకడు సహాయము చేసుకుందురు, ధైర్యము వహించుమని ఒకరితో ఒకడు చెప్పుకుందురు. అతుకుటకును గుర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలి ప్రోత్సాహపరచును. సుత్తెతో నునుపు చేయువాడు దాగల మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా. చూడండి ఏమన్నాడు? బూదిగంతములో నుండి, ఆ కొనలలో నుండి నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నీవు నా దాసుడివనియు నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నానని భయపడకము. నేను నీ దేవుడైన యెహోవాను ఉన్నానని దిగులు పడకము. నేను నిన్ను బలపరుస్తాను. నేను నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తమును నిన్ను ఆదుకుంటాను. హల్లెలూయా. బిగ్గరగా దేవునికి 3 సార్లు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు సహాయము చేయబడేవరట ఆయన నిత్యమైన దక్షిణ హస్తముతో ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడట? సహాయం చేస్తాడట. హల్లెలూయా. నేను నీకు తోడై ఉంటాను, భయపడము, నీ దేవుడైన యెహోవా ఉన్నాడు గనుక నువ్వు దిగులు పడకము, సహాయము చేయువాడను నేనే. హల్లెలూయా. నీకు సహాయము చేయవాడెవరో? నా యేసయ్య. ఈ వాక్యం మీ ఎన్నికల్లో ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించండి కాక. అందరు తల ఉంచుకుని ప్రార్థన చేస్తారు. స్తోత్రం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర మనోహర ప్రేమకు నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము.
యేసయ్యా కనికర మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర స్తోత్రం అందరూ చప్పట్లు కొడదాం. లైవ్ లో ఉన్న వారు కూడా అయ్యా నాలో ఉన్న దిగులు తీసివేయండి, నాలో ఉన్న భయాన్ని తీసివేయండి. ఇదిగో నేను నీ కొరకు దిగులు ఉంచానయ్యా, నేను నీ కొరకు కనిపెట్టుచున్నానయ్యా. నేను నీకు తోడై ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆశించకయే నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచిదేవి. నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కోసమే. సిలువ మానుపై రక్తము కార్చి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. నీతి అను నా దక్షిణ హస్తము నీకు తోడే ఉంటుంది, నిన్నే ఆదుకుంటుంది. స్తోత్రం. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి.
యేసయ్యా నన్ను కరుణించండియ్యా. నాలో ఉన్న దిగులు తీసివేయండి, నాలో ఉన్న భయాన్ని తీసివేయండి. యేసయ్యా మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికరపూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా నీ విమోచకుడు పరిశుద్ధుడైన దేవుడే, నీ దేవుడైన యెహోవా నీకు సహాయము చేయవాడు. అయ్యా నన్ను ఏర్పరచుకున్నవాడు, భూదిగంధములో నుండి నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. వలన బలమును నినవారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు. నీ వలన బలమును దినవారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్య కృప పొంది సేవించెదను తుది వరకు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్య కృప పొంది సేవించెదను తుది వరకు. యేసయ్యా అడుగుదాం అడుగుదాం. మనోహర స్వరాలెత్తి స్వరాలెత్తి. నిలయుడా, యేసయ్యా కనికరపూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. మహాగణుడవు నీవయ్యా, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా, ఆరాధన నీవే కదా నా, ఆరాధన నీవే కదా నా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా కనికరపూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికరపూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము.
పరిశుద్ధుడవు ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా నీకే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వలన బలము పొందిన వారు ధన్యులు ఆరాధనా నీ వలన బలము పొందిన వారు ధన్యులు నీ వలన బలము పొందిన వారు ధన్యులు స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా సర్వోన్నతమైన స్థలములో ఆయనకి మహిమ. స్తుతి ఆయన ఇష్టడైన వారికి ఘనత కలుగుతుందట. స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి ఇదిగో ఉండయ్యా, నాలో ఉన్న దిగులు తీసేయండి, నాలో ఉన్న భయాన్ని తీసివేయండి. ఇదిగో మహాభయం నన్ను వేధిస్తుంది, మహాభయం నన్ను కృంగదీస్తుంది. అందుకే అన్నాడు, ఇదిగో బూదిగింతములో నుండి మోదపడిన నిన్ను దాచి ఉన్న స్థలములో ఎక్కడైనా ఉన్నావేమో, అందుకని నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఆ స్థితిలో నిన్ను ఏర్పరచుకుంటాడట. నా దాసులు నిన్ను ఎట్టిన బట్టి ఉపదేశమును నువ్వు అంగీకరించబడి ఉండాలి. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, భయపడమాకు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నువ్వు దిగులు పడమాకు. నిన్ను నేను బలపరుచుకో, నీకు సహాయము చేయవాడు నా యేసయ్య. నీతిని నా దక్షిణ హస్తముగా నీకు తోడై ఉన్నాడు, నన్ను ఆదరించువాడు నా యేసయ్య. ఒక్కసారి అడగగలవా? నన్ను ఆదరించండి. ఒక్కసారి అడగగలవా? నన్ను ఆదుకోండి నాయన. నాలో ఉన్న దిగుల్ని తీసివేయండి. ఇదిగో బిడ్డల పట్ల, ఇదిగో నా పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నో దిగుళ్ళు. ఇదిగో నా కన్నీరు ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఎండిపోతున్నాయి. నా మనస్సు మనోవేదనకు దుఃఖముకు లోబడిపోయింది. నాలో ఉన్న దిగులు వలన, నాలో ఉన్న భయం వలన నేనేమైపోతానో అనే కాదు కదని, నేను నిన్ను నమ్ముకోవాలి, నిత్యమైన రాజ్యంలో నేను ఉండాలి. నాకు ఇంకా రక్షణ లేదు నాయన, నాకు రక్షణ అనుభవంలోనికి రావాలి. ఇదిగో రక్షింపబడటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మనస్సు ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మారు మనస్సు పొందటానికి సిద్ధంగా ఉన్నావా? నా తండ్రి అయిన యేసయ్య సిద్ధంగా ఉన్నాడు, నా తండ్రి అయిన యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ స్వరూపి మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు తండ్రి నీ పరిశుద్ధతలో, నీ పరిపూర్ణతలో మమ్మల్ని ఉంచి నీ చిత్తానుసారముగా జరిగించిన విధానముకై నీకు వందనాలు. ఇదిగో నీ యందు విశ్వాసముతో మీ ముందుకు సాగుచుండగా నీతి అనే నీ దయ హస్తమును మా మీద ఉంచండి తండ్రి. ఆదరించండి, మహా సహాయము చేయవాడు నువ్వని అయ్యా మాతో మాట్లాడిన దేవుడవు నీకు వందనాలు. మాలో ఉన్న దిగులు తీసివేస్తావని నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు నీకు వందనాలు. ఇదిగో కయ్యేను దిగులు చేత ఆ పట్టణాన్ని వదిలేశాడు, ప్రాంతాన్ని వదిలివేశాడు. కానీ కొత్త జనము దగ్గరికి వెళ్ళాడు, తన కుటుంబాన్ని కట్టుకున్నాడు తండ్రి. అయ్యా అబ్రహామును పిలిచిన వాడువు నీవే, నమ్మదగిన వాడువు నీవే. ఇదిగో నీ దేశమును స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానము చేసిన దేవుడవు. ఇదిగో మేము ప్రత్యేకించబడిన వారమై వేరుపరచబడాలి. ఇదిగో నువ్వు ఎప్పుడు లోకము నుండి వేరుపరుస్తావో, నువ్వు వేరుపడతావో ఆ స్థితిలో నుండి నిన్ను యేసయ్య ఏర్పరచుకుంటాడు. దిగులోనే చింత నీకు తీసేస్తాడు. అందుకని నిత్యమైన కృపతో నిన్ను ఆదుకుంటాడు. నిత్యమైన జీవాన్ని నీకు ఇవ్వటానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మహోన్నతుడా, ఈ బిడ్డల పట్ల ప్రతి ఒక్క కార్యక్రమం జరిగించి ఈ నామమును మహిమపరచుకున్న విధానమకే నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచునుగాక, ఈ రాజ్యం మాకు వచ్చునుగాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక.
మా అనుదినారు మాకు దయచేయము. మా ఎడల అపవాదం చేసిన వారిని మేము క్షమించినట్లు మీరు మా అపరాధం క్షమించము. శోధనలకి కింద తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ సావాసం కూడి వచ్చిన మీకును పరిశుద్ధులకును సదాకాలము నా యేసయ్య తోడయండి. మీ పక్షముగా ఆయన దక్షిణాస్తము చాపబడును గాక, ఆయన ఆదుకొనును గాక, ఆయన సహాయము చేయను గాక. ఆయనే నిజమైన దేవుడని నువ్వు తెలుసుకుందువు గాక. నీ దిగులు తీసివేయను గాక, నీ భయాన్ని ఆయన దూరపరుచును గాక. ఈ కూడికి ఇంతతో ముగించబడింది. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా.